ఇప్పుడు వర్షము పడి పూత పిందె బాగా డ్రాప్ అయిపోయింది. మంచి రిజల్ట్ ఉంది. నెమ్జాప్ అనేది చాలా అద్భుతం. ఈయనకి ఎందుకో పురుగు మందుకు వచ్చినప్పుడు కూడా పురుగు చచ్చిపోతే పాపం అయ్యో ఈ పురుగు ఇలా చచ్చిపోతుంది అని ఫీలింగ్ అని. ఆడ కనపడేటి మనమే కావాలి. మన ఇవన్నీ చెప్తున్నారు అన్ని పురుగు మందులు ఉన్నాయని. అవి నాయి కావు. మనం ఇంట్లో ఊర్లో ఏదైనా సామాన్ పోయినా బ్యాగ్ పట్టుకొని పోవడం అప్పట్లేక. మేము తినే రైస్ కూడా సార్ ఉట్టి నీళ్ళతో పండింది. జనరల్ గా వంగలో పుచ్చు వస్తుంది అంటారు కదా, చాలా తక్కువ. ఆ పురుగు మందులు కొట్టిన దానికి దీనికి చాలా తక్కువ. 10 కవర్లలో 1 కిలో వస్తే గొప్ప. నేను హైదరాబాద్ లో కార్ డ్రైవర్ గా చేసి వచ్చిన 12 సంవత్సరాలు. అది నాకు ఎందుకో తృప్తినియ్యలే. ఈ వ్యవసాయం అంటే నాకు ప్రకృతి మీద ఉన్న ప్రేమతో నేను ఈడికి వచ్చి చేస్తాను. ఆ వైపు అయితే వీడు వచ్చేది. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ్ బజార్ బృందం యాదగిరి గారు ఈయన 2016 నుంచి ఏమీ రసాయనాలు ఏమీ లేకుండా ఈ భూమిలో వాడుతున్నానని ఆయన చూస్తేనే ఆయనకు రియల్గానే చెప్తారు అనిపించింది. ఎందుకనంటే ఈ భూమిలో నిన్న రాత్రి బాగా మంచి వర్షం పడింది. అంటే రాత్రి పడిందంటే ఇంకో 10-12 గంటలు కూడా అయ్యి ఉండదు. తడంతా ఆరిపోయింది, ఇంకిపోయింది, ఎక్కడ మనకి కాలు దిగట్లేదు. ఈ వీటిని బట్టి మనం ఈ పొలంలో ఏం వాడారు అనేది అర్థమైపోతుంది. యాదగిరి గారు మిగతాదంతా అక్కర్లేదు. మీ గురించి మీ అనుభవాలు చెప్పండి యాదగిరి గారు. నా పేరు యాదగిరి, చిన్న శంకరంపేట, మెదక్ జిల్లా. అయితే నేను 1 ఇయర్ నుంచి మన గ్రామ్ బజార్ వాళ్ళది నెమ్జాప్ అండ్ గ్రోత్ ఫిట్ వంకాయ చెట్లు ఇంతకుముందు పెట్టినట్టు అవి అయిపోయినాయి. అంటే ఇంకా ఇప్పుడు మిరప చెట్లకు అదే వాడుతున్నాను. మంచి రిజల్ట్ ఉంది. నెమ్జాప్ అనేది చాలా అద్భుతం. ఆ గ్రోత్ ఫిట్ కూడా చాలా పిలకలు రావడానికి దోహదపడుతుంది. అంటే అనుకూలంగా ఉండాలి అంటే అనుకూల వాతావరణం కానీ, అనుకూలంగా ఉండే రసాయనాలు లేని మందులు కానీ, రసాయనాలు లేకుండా దొరకాలని చూసినాను. ఇక మనం అనుకోకుండా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుండగా సార్ వాళ్ళు చెప్పిన వీడియోస్ చూసి వాళ్ళ అప్డేట్ అయ్యి మందులు వాడుతున్నాను. ఇప్పుడైతే బాగానే ఉంది. అంటే మనం మిరప తోటలో పూర్తిగా ఎందుకు మాట్లాడలేకపోయామంటే విపరీతమైన గాలి ఉంది. అక్కడేమో ప్రకృతి దెబ్బ, వెనకేమో వికృతి దెబ్బ. వెనకంతా మెషిన్లు సౌండ్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈయన ఈ గేదెలు కూడా పెట్టదాము అని చెప్పి తయారు చేసుకున్నారు. యాదగిరి కుర్రోడైనా ఈయనకి ఎందుకో పురుగు మందు కొట్టినప్పుడు కూడా పురుగు చచ్చిపోతే పాపం అయ్యో ఈ పురుగు ఇలా చచ్చిపోతుంది అని ఫీలింగ్ అంట. మన దాంతో ఏంటనంటే పురుగును రానివ్వదు. ఖమ్మం జిల్లా వైరాలో సత్యనారాయణ అనే ఒక దీంట్లో ఆ పచ్చ పురుగు అంటే అది ఆకుల మీద ఒక స్ప్రే మాదిరి అవుతుంది. ఆ స్ప్రే మాదిరి వచ్చి అది తినటానికి ఇష్టపడట్లేదు, ఆకలితో చచ్చిపోతుంది. ఎప్పుడైతే అక్కడ తినటానికి ఏం లేదంటారో పక్కన ఎన్నో ఉన్నాయి కదా, ఆ పక్కకి వెళ్తాయి, మన దానికి రావు. మన గ్రోత్ ఫిట్ అనేది బలం ఇస్తుంది. అది రెండోది ఏం చేస్తుందంటే మనల్ని పురుగు రాకుండా చేస్తుంది. పురుగు వచ్చాక కొడుతుంటే కష్టం అవుతుంది. అంటే ఎస్పెషల్లీ ముడత, నల్లి, తామర బాగా వచ్చినాయి తగ్గిపోతూ ఉన్నాయి. పక్క చేల్లో కూడా అంటే అంతా ఇప్పుడు మనం కొన్ని ఏరియాల్లో మీరంటే ఇప్పుడు ఇక్కడ మీది ఒకటే ఉంది మిరప తోట. అసలు మనం ఎకరాలు ఉండే కర్నూలు, ఖమ్మం ఇటువైపు మందు వాడిన రైతుదే ఇంతే బిట్ ఉంటుంది, మిగతా అంతా ఉంటుంది. వాళ్ళు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి 3,000 రూపాయలు మందు కొడతారు. కానీ మన తోటకి ఆ తోటకి వాళ్ళే చెప్తారు తేడా ఉంటుంది. కానీ రైతులకి అది అలవాటు అయిపోయింది అన్నమాట. అందుకని మారు అంటే ఇప్పుడేమో మీరు వంగకు మొదటేశారు, ఆ వంగకి వేసింది అయిపోయింది. నాది వంగ, అది రేట్ లేదని చెప్పి అదే మీరు ఆ అనుభవాలన్నీ చెప్పండి. ఇప్పుడు పచ్చిమిర్చి చేసినాం జూలై, అది ఏప్రిల్ 30న. అంటే మే, జూన్ అయిపోయింది, జూలై కూడా 90 రోజులకు వస్తుంది. సరిగ్గా అయితే 80 రోజులు, 83 రోజులు అవుతుంది. అది ఇప్పుడు 2వ క్రాప్ తెంపుతున్నాం. అయితే అది నెమ్జాప్ అండ్ గ్రోత్ ఫిట్ సార్ మనం వాడేది. వేరే అసలు ఈ మన రసాయనిక మందులు ఏ ఒక్కరిది కూడా దానికి యూజ్ చేయలేదు. ఆఖరికి ఈవెన్ పురుగు మందు కూడా దానికి పడలేదు. మీకు పురుగు మందు పడలేదు, అన్ని బాగున్నాయి. కానీ మీకు రేట్ మీరు అమ్మేటప్పుడు ఎవరికి అమ్ముతున్నారు? ఇక మెదక్ బీట్కి. అంతే, బీట్. అక్కడ రేటు మనకేమి ఎక్కువ రాదు, 45-50. ఎంత రేటు ఉంటే అంతే. మీరందరూ మొదట మన గ్రీవియన్స్ సెల్ అని గవర్నమెంట్ కలెక్టరేట్లో సోమవారం పెడతారు. మీరంతా ఒక 20 కిలోమీటర్ల మెదక్, మీకు 18 కిలోమీటర్లు.
ఆ గ్రీవెన్స్ సెల్ పెట్టేటప్పుడు ఇలాగ సేంద్రియంగా ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి ఒక స్టాల్స్ పెడుతున్నారు. అక్కడికి మీరు ఆ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి ఎవరు నేను ఇలా పండించాను నేను పెడతాను అని అడిగితే వాళ్ళు అక్కడ స్టాల్ ఇస్తే మీకేమవుతుందంటే అక్కడ కొన్నాక వాళ్ళు మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేసి తీసుకుంటున్నారు అదే. మళ్ళీ. ఇప్పుడు మీరు వంగ తీసేశారు కదా, అవును సార్. వంగకి మీకు మామూలుగా ఎంత రేట్, ఎక్కువ రేట్ ఎంత వచ్చింది? నా కవర్ వచ్చి 400, 300 అట్లా. కవర్ అంటే ఎన్ని కేజీలు? 20 కిలోల కవర్. 20 కేజీలు 400. కమిషన్ ఎంత పోతుంది అందులో? అంటే మీకు కమిషన్ 10 రూపాయలు. 100కి 10 రూపాయలు. అంటే 400కి 40 రూపాయలు పోయింది. మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది? ట్రాన్స్పోర్ట్ ఇడికి దూరం మనకు 60 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోకి 2-3 కలిసి పోతుంటుంది. మనిషికి ఒక 300. అంటే మీరు ఎన్ని కవర్లు తీసుకు? 10-15. అంటే అదొక 20 రూపాయలు, అదొక 40, 20, 60 రూపాయలు. ఈ 60 రూపాయలు పోతే మనకి 340 అంతే. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు మనకి మళ్ళీ మన ఆటో ఖర్చు ఉంది కదా. మళ్ళీ కూలీలు అంటే మనకు వచ్చిన దాంట్లో. సో మనకి మిగిలేది ఎంత అండి? కూలీ ఏమి లేదు. అందుకనే తీసేసిన రేట్ లేదని. పంట దిగుబడిగా బాగానే ఉంది అనుకున్నారా? అప్పుడు బాగుండే సార్, విపరీతంగా ఉండే. ఈ మొన్న కూడా ఇది పచ్చిమిర్చి బాగానే ఉండే. వర్షాలు స్టార్ట్ అయిన నుంచి కొంచెం అది ఆ పూతంతా రాలిపోయి అట్లుంది, బాగుండే. ఇంకోటి అండి, ఇప్పుడు మీకు వంగ గురించి మాట్లాడతాను. ఈ వంగ మీకు వచ్చినప్పుడు ఇక్కడ ఇంకెవరైనా వేసారా వంగ? వేసిన సార్ చుట్టుపక్కల. ఆ కాయకి ఈ కాయకి తేడా ఏమన్నా ఉందా? ఇది నీట్గా ఉంటుంది, నీట్. అంటే పుచ్చు ఏమన్నా ఎంత వచ్చినాయి అండి? జనరల్ గా వంగలో పుచ్చు వస్తుంది అంటారు కదా, పుచ్చు ఏమన్నా వచ్చినాయా? వస్తుంది సార్. మన దాంట్లో గ్రోత్ ఫిట్ కొట్టినప్పుడు అదే అసలు అలాంటప్పుడు పుచ్చకాయలు ఎన్ని వచ్చినాయి ఈ కవర్లకి? చాలా తక్కువ. ఆ పురుగు మందులు కొట్టిన దానికి దీనికి చాలా తక్కువ. 10 కవర్లలో 1 కిలో వస్తే గొప్ప. మామూలుగా అయితే నీకు 2-3 కిలోల దాకా, 2-3 కిలోలకి ఎక్కువనే వస్తాయి. అది 3-4 కిలోల దాకా వస్తాయి. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న మిగతా రైతులు ఏమంటున్నారు మిమ్మల్ని? అంతా ఇదే, ఎంతసేపు గది పట్టుకుని అయితే పంట వెళ్తుందా, ఇది మందులు చల్లుకుంటే ఇంత పంట పండుతుంది కానీ అందరు అంటారు చుట్టుపక్కల, నేను పట్టించుకోను. అవును, మీరు అంటున్నా మీకే వంగలో దిగుబడి ఎక్కువ వచ్చింది అన్నారు కదా. అవును సార్. అది కూడా వాళ్ళు ఒప్పుకోరా? ఒప్పుకోరు. అంటే వాళ్ళకి తక్కువ వచ్చినా కూడా వాళ్ళు చెప్పిందే రైటా? అంటే ఇక అలా దీన్ని మనం ఏం చేయలేం కదా. ఎంతసేపు వాళ్ళకి రసాయనాలు మందుల మీదనే ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆ కొట్టినవన్నీ అవి నాయి కదా సార్. ఇవి ఇప్పుడు మనం చూసినాం కదా, ఇవి అంతా ఇక్కడ పెట్టుకుంటారు. ఇవన్నీ వాళ్ళే, దుకాణం అంతా వాళ్ళదే. నాయేమో అవి అక్కడ మన షెడ్ మీద ఉంది. ఇప్పుడు ఆ మందులన్నీ వీళ్ళే, మన ఓన్లీ గ్రామ బజార్ డబ్బాలు మనకి. అదే ఇవన్నీ వీళ్ళు ఈ పెస్టిసైడ్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఆడ కనపడేటి మనే కదా మీరు అనుకోవచ్చు. మన ఇవన్నీ చెప్తున్నారు అన్ని పురుగు మందులు ఉన్నాయని, అవి నాయి కావు. వాళ్ళు ఇక్కడ నీళ్లున్నాయి కదా సార్, ఇక్కడ కొట్టి అయితే ఇక్కడ పడేసిపోతారు. అంటి పెట్టిస్తాను నేనే. ప్రకృతి నాశనం చేయద్దని ప్లాస్టిక్ అందులో అస్సలు అవాయిడ్ చేస్తాను. వెరీ గుడ్. మనం ఇంట్లో ఊర్లో ఎటైనా సామాన్ పోయినా బ్యాగ్ పట్టుకొని పోవడం, అప్పట్లేక బ్యాగ్ పట్టుకొని. యాదగిరి మామూలుగా అంత న్యాచురల్ ఫార్మరే కాకుండా పర్యావరణానికి ఏది హానో అవి ఏం వాడట్లేదు. మార్కెట్కి వెళ్ళినా సంచి తీసుకొని వెళ్తాడు, లేకపోతే ఇవన్నీ కాదు. ఇప్పుడు ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఉండే ఈ డబ్బాలు ఇవన్నీ కూడా ఈ పక్క రైతులు వాడిన రసాయనాలు సార్, నేను మీదేది వాడలేదు, మన గ్రామ బజారీ ఆ పైన పెట్టున్నాయి, ఇక్కడ ఒక ప్యాక్, ఇక్కడ ఒకటి ఉంది గ్రామ బజార్ది, ఇది తప్పితే మిగతా ఉన్న రసాయనాలన్నీ కూడా పక్క రైతులు ఈ నేను వాడానని అనుకోవద్దని చెప్తున్నాడు. అంటే ఈయన చూశాక ఏమో ఆయన చెప్పేది నిజమే కానీ అక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను యూట్యూబ్లో మిమ్మల్ని చూసిన, మీరు నా దగ్గరికి వస్తారు అనుకోలేదా? అనుకోలేదు. అంటే నాకు వెంకటేశ్వర్ సారా ఏదో పేరుంది, ఆ సార్ వస్తారేమని నేను అనుకున్నాను, మీరే కనపడేస్తారు. శ్రీనివాస్. నాకు వీలున్నంత మటుకు రావాలని సార్, ఎంతకాలం తిరిగినంతకాలం తిరుగుదామని. అవును, నేను నెలకు ఒక 5,000 కిలోమీటర్లు తిరుగుతాను. ఈ రోజు వరకు మీరు ఇట్లా ఉండి, అంటే వయసు మీద పడ్డా మీరు ఇట్లా చేసి తిరుగుతున్నారంటే నాకు బాగుంది సార్. ఎలాగా కొంతమంది రైతులతో మనం ఏమన్నా ఒక చిన్న ప్రయత్నంగా ఏమన్నా చేయొచ్చా? ఎంతసేపు వస్తుంది, అవగాహన వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవి కడితే, ఇవి మన ఈ కొడితే
అంత ఫాస్ట్ గా రిజల్ట్ రావని చెప్పి అంటే ఫాస్ట్ అవి లేక అవి కెమికల్ మందులు యూరియా ఫాస్ఫేట్ అలాగనే పట్టుమని అంటే గ్రోత్ కనపడుతుంది, ఆ గ్రీన్నెస్ వచ్చి మళ్ళీ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. వాళ్ళకి తెలియదు అబ్బా పచ్చగా వచ్చింది కదా అనుకుంటారు. ఇదేమో స్లోగా కంటిన్యూ అట్లాగే ఇప్పుడు మీరు అది వంగలో చూస్తుంటారు, అవును సార్, అది వచ్చాక ఆ రంగు మారదు, పోదు. అందుకనే మన వాడినప్పుడు మీరు 2-3 రోజుల్లో ఏమన్నా తేడా కనపడుతుందంటే ఏమీ కనపడదు. లేదు, స్లోగా కంటిన్యూ అట్లాగే ఉంటుంది అది గ్రోత్. మనం కదా చిన్నప్పటి నుంచి పైకి ఎట్లా ఎదుగుతాము అట్లా వస్తుంది అది. మీకు ముఖ్యంగా ఏంటంటే ఆ నలుపు రంగు వస్తే మంచిది అని చెప్పి ఒక అభిప్రాయం కలిగిపోయింది రైతుల్లో. పచ్చగా వచ్చిందని ఒక ఆనందం ఉంటుంది, అభిప్రాయం ఆనందం, ఆనందపడతారు అన్నమాట. ఇక్కడంతా బాగానే ఇండస్ట్రీ బాగా, మొత్తం ఇండస్ట్రీ అన్ని స్టీల్ కంపెనీ, గొడవ లేదు మనకి, రసాయనాలు లేకపోతే. అవును. మేము తినే రైస్ కూడా సార్ పుట్టి నీళ్ళతో పండింది, దాంట్లో ఈ ఒక పెండేస్తాం, ఇక వేరే ఏది ఎన్ని బస్తాలు అవుతున్నాయి? అది ఒక 10 ఎకరాకి 10 క్వింటాలు అయితే గొప్ప, 10 క్వింటాలు కూడా 8 క్వింటాలు అయితే, కానీ 1 year తింటాం మేము. మీరు ఈసారి ఎప్పుడు అయిపోతున్నాయి వేస్తారు అసలు? ఇప్పుడు అది మనది వీడి జాప్ అండ్ మన గ్రోత్ ఫిట్ మేడం చెప్పినారు, నేను జాప్ ఇవే చల్తాను సార్. నేను చెప్పలేదు గ్రోత్ అదే గంట పిలకలు రావడం, పిలకలు రావడానికి. దాంట్లో ఒకటి మన తినడానికి అది దగ్గర వేసుకుంటాం. అంటే మీకు ఎకరానికి కలుపుకి బలానికి పురుగు మందు కలిపి 6,400 అవుతుంది, 5,400 సార్. అది కానీ సార్ అయినా సరే కానీ మనకి లైఫ్ 5,400 నేచురల్ ఉంటుంది, అది 5,400. అవును, మనం వీటితో అసలు సంబంధం లేదు సార్. ఇంకొక 4 ఎకరాలు ఊరి దగ్గర పట్టుకున్నాం, అందులో కూడా సేమ్ ఇట్లాగే నేచురల్. అది ఎంత పండితే అంత, ఈ పురుగు మందులు అస్సలు యూజ్ అనేది ఉండదు. అది రోడ్డు మీద కొన్నాండి, లోపలికి అంటే ఇంకా నాటేయలేము, వరి నాటు ఓన్లీ అది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా మీకు థ్యాంక్ యూ చెప్పాలి, మీరు ఇంత దూరం వచ్చి నా గురించి ఒక వీడియో చేయడానికి. అంటే రైతుల దగ్గరికి వెళ్ళకపోతే, రైతుల అనుభవాలు తెలుసుకోకపోతే, మనకు మీతో ఫోన్ లో మాట్లాడినా ఎంత ఇదిగా మాట్లాడలేదు కదా. అవును, ఇప్పుడు మీరు నాకు ఎదురుగా కనపడితే నాకు ఎంతో ఆనందం, సార్ వచ్చిందని ఫీలింగ్. ఇలా మాట్లాడేటప్పుడు మనం దాని కాకుండా మిగతాయి కూడా మాట్లాడతాం. అవును సార్, నాలెడ్జ్ షేర్. అవును అవును.